తాజాగా అయితే మన రజనీకాంత్ గారి మూవీ ట్రైలర్ అయితే ఇప్పుడే రిలీజ్ చేశారబ్బా. ఈ మూవీ ట్రైలర్లో చూస్తున్నప్పుడైతే ఏమైనా ఉందా, ఒక సిటీ నుంచి ఓపెనింగ్ సీన్ నుంచి అలాగే ఒక స్మగ్లర్స్ అంటే గోల్డ్ స్మగ్లర్స్ దగ్గర క్లోజింగ్ సీన్ దాకా ప్రతి ఒక్క డీటెయిల్ అయితే అద్భుతంగా ఉంది. నాకు ముఖ్యంగా అయితే ఈ ట్రైలర్లో అయితే కలర్ అబ్బా, గోల్డ్ అని బ్లాక్ కలర్లో అయితే ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. నాకు తెలిసి ది బెస్ట్ అబ్బా. నాకు ఈ ట్రైలర్ బాగా పిచ్చిగా నచ్చిందని చెప్పొచ్చు. ఈ రెండు కాంబినేషన్లు అయితే వగులుతుంటే నాకు ఇప్పటిదాకా ఎంత థాట్ ఎవరికి తట్టలేదు అనుకోండి ఇలాంటి డిఫరెంట్గా థింక్ చేయడం. బట్ లోకేష్ గారు అయితే కొత్తగా థింక్ చేశారనే చెప్పాలి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి సీన్లో కూడా విలన్స్ కూడా చాలా పొట్రైట్ చేశారబ్బా. ఎంత పొట్రైట్గా అంటే ఆ గోల్డ్ చైన్ లాగినప్పుడు అదే వాచ్ చేసినంత లాగుతారు చూసారు చైన్లా. అబ్బా ఏమైనా ఉందా సీన్. అలాగే భుజం మీద వేసుకొని లోనకి వెళ్తుంటే లాస్ట్లో మన రజనీ గారి ఎంట్రీ అయితే హైలైట్ అబ్బా. ఐస్ చూస్తేనే అబ్బా ఏమైనా ఉందా అబ్బా. ఏదైనా సరే రజనీకాంత్ గారి ఐస్ కానీ ఆయన స్టైల్ కానీ వేరే లెవెల్ అబ్బా. మూవీ ట్రైలర్లో చూస్తే నెంబర్ ప్లేట్ పైన 171 అనే నెంబర్ ప్లేట్ కూడా ఉంటుంది. మీరు గమనించాలో లేరు. అంటే మన రజనీకాంత్ గారి 171 ఫిలిం కదా. అలాగే మన రజనీకాంత్ గారి ఎప్పటి నుంచో వస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ అనే పేరును కూడా సేమ్ అదే స్టైల్లో దింపారు. బట్ ఇందులో మాత్రం కొంచెం డిఫరెంట్ ఏంటంటే తమిళ్లో చూపించారు. మరి తెలుగు ట్రైలర్లో తమిళ్ ఏమో నాకేం అర్థం కాలేదు. బట్ ముందున ఏమైనా చూపిస్తారేమో చూడాలి. అలాగే మన రజనీకాంత్ గారికి అయితే స్టైల్ అయితే ఏమాత్రం ఆ గోల్డ్ చైన్లతో ర్యాంప్ వేస్తుంటే నాకైతే వాడమ్మ పడవ ఏంద్రా నాయన అనిపించింది. బట్ ఆ స్టన్నింగ్స్ లుక్స్ అండ్ ఆ స్టైలిష్ స్లాంగ్ అని అలాగే అలాంటి మాస్ ఎలివేషన్స్ అయితే ట్రైలర్లోనే ఇచ్చేసారబ్బా లోకేష్ గారు అయితే. నాకైతే గోల్డ్ వాచెస్తో అయితే విలన్స్ కొడుతుంటే అబ్బా ఏమైనా సీన్ రా, ఎలారా బాబు ఇంత సీన్ ఇంత డెడికేటెడ్గా రాసుకున్నారా అనిపించింది. ఆ స్టైలిష్ డైలాగులు డెలివరీ అయితే హైలైట్ అబ్బా. పూనకాలు రప్పించేయని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే మన రజనీకాంత్ గారికి ఆ ట్రైలర్ అబ్బా ఏమైనా ట్రైలర్ అస్సానే ఇచ్చి పడేశాడని చెప్పాలిరా. మరి అంత లాంగ్ కొట్టాడబ్బా బీజిఎం. ఏమైనా మన రజనీకాంత్ గారి స్మైల్ అండ్ ఆ యాటిట్యూడ్కి అయితే బీజిఎం అయితే దుమ్ము దులిపిందని చెప్పాలి. అలా ఉంటుంది మరి రజనీకాంత్ గారు అంటే. మూడు ట్రైలర్లో అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఎడైన్ డీటెయిల్ అయితే దాగుందబ్బా. మన ఇప్పట్లాగే మన లోకేష్ కనకరాజు గారు ఈ టైమింగ్లో ఒకటి తెలిపారు. ఇది నైట్ టైం జరిగే ఒక ఇన్సిడెంట్గా అర్థమవుతుంది. స్పెషల్గా సిటీని అలాగే టైం క్లాక్ని కూడా చూపించారు. అలాగే మన రజనీకాంత్ గారు అయితే క్లాత్తో అయితే తన నెంబర్ ప్లేట్ని క్లీన్ చేస్తున్నప్పుడు చూస్తే అక్కడ కూలీ అని ఉంటుంది. ఏమైనా ఎలారా బాబు ఇంత యూనిక్గా ఆలోచించారా అనిపించింది. మరి ముఖ్యంగా చెప్పడం మర్చిపోయా, ఈ తలవర్ మూవీ పేరు వచ్చి కూలీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్.